హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను ఎప్పుడూ ట్రై చేయని ఒక ఐటమ్ అయితే ట్రై చేయబోతున్నాను. అదేంటో చెప్పడం కన్నా ముందు ఈ తాటిపల్లి సీజన్ రావడం ఏంటో కానీ మొబైల్ ఓపెన్ చేస్తే చాలు ఈ తాటి రొట్టెని, తాటి గారెలని అన్ని వాటికి సంబంధించిన వీడియోలే వస్తున్నాయి. అవి మనకు రాకపోయినా సరే వాటిని చూసినప్పుడు చేయాలన్న క్యూరియాసిటీ అయితే ఎక్కువైపోతుంది. సో ఆ క్యూరియాసిటీతోనే ఈ రోజు తాటి రొట్టె అయితే చేయాలనుకున్నాను. సో దానికోసం మా ఇంటి పక్కనున్న పొలం నుండి అయితే ఫ్రెష్ గా ఉన్న తాటిపల్లిని అయితే తీసుకొచ్చాను. ఇక ఈ తాటిపల్లి నుండి గుజ్జుని సెపరేట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈ గుజ్జుని సెపరేట్ చేయడానికి అయితే నేను చిల్లులు ఉన్న గిన్నెని అయితే యూస్ చేసి ఇక తాటిపండు గుజ్జులో తురుముకున్న కొబ్బరి, బెల్లం, సుజీ రవ్వ అయితే యాడ్ చేసి బాగా మిక్స్ చేశాను. ఇక ఈ తాటి రొట్టె కాల్చడానికి గ్యాస్ మీద కన్నా బయట కట్టెల పొయ్యి మీద అయితే చాలా కంఫర్ట్ గా ఉంటుంది అనిపించింది. అందుకే బయట ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆ పొయ్యి మీద పెద్ద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ బాగా వేడెక్కాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ తాటి గుజ్జుని అయితే అప్లై చేశాను. బట్ తాటి రొట్టె అయితే పర్ఫెక్ట్ గా రాలేదు. దీన్ని డిఫరెంట్ గా ట్రై చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. బట్ దీని టేస్ట్ చూడడానికి మాత్రం కేక్ లా అనిపించింది.